నమస్కారం. మనతో పాటు డాక్టర్ రాజ్కుమార్ గారు ఉన్నారు. వారు మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్టు. ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా వల్ల వస్తాయి. వాటి నుంచి మనం ఎలా మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి, ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ కోవిడ్ వచ్చిందని ఒక భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది చచ్చిపోయారని, తీవ్రంగా ఉందని రకరకాలుగా ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ ని ఎదుర్కొనే శక్తి మనకు ఉందా లేదా, దీన్ని ఎలా చూడాలి, అలాగే వ్యాక్సిన్ల గురించి కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. మళ్ళీ కోవిడ్ అంటున్నారు. హైదరాబాదు లో ఒకరి గాలిలో ఒక డాక్టర్కి వచ్చిందన్నారు. అలాగే ఏపీలో కడపలోనే ఎక్కడ వరకు వచ్చిందన్నారు. అవును. ఒకరిక్కడ మరణాలు కూడా సంభవించాయి అంటున్నారు. అవును. మళ్ళీ కోవిడ్ అనే ఒక ఆందోళన, ఒక భయము ప్రజల్లో వస్తుంది. అవును. ఈ కోవిడ్కి నిజంగా భయపడాలా? ఈ వేరియంట్కి గతంలో ఉన్న మన కోవిడ్ వేరియంట్కి ఏమైనా తేడా ఉందా? ఈ వేరియంట్ని మీరు ఎలా చూస్తున్నారు? మంచి ప్రశ్న శర్మ గారు. కోవిడ్ కేసులు రిజిస్టర్ అవుతున్నమాట వాస్తవమే. కానీ రీసెంట్గా మనము న్యూస్ ఛానల్స్లో చూస్తున్నట్టు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కొన్ని కేసెస్ 270-80 దాకా నమోదయ్యాయి. దాంట్లో 2 మాత్రమే డెత్స్ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ 2 కూడా వాళ్లకు తీవ్రమైన కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లే చనిపోయారు. కోవిడ్ వల్ల చనిపోలేదు. ఒకరికేమో ఒక అబ్బాయికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉండి, ఇంకొకరికి ఒక క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే మరణాలు సంభవించాయి. బట్ ఇప్పుడున్న కేసెస్ నమోదైన వాటన్నిటిలోనూ తీవ్రంగా ఉన్న రిపోర్ట్స్ మాత్రం ఎక్కడి నుంచి లేదు. తర్వాత ఇప్పుడున్న కోవిడ్కి ఇంతకుముందు ఉన్న కోవిడ్కి డిఫరెన్సెస్ అంటే తేడాలు ఏంటంటే, ఇప్పుడున్న కోవిడ్ వేరియంట్ కొత్తగా ఇప్పుడు మనం అందరు చూస్తున్నట్టు JN1 వేరియంట్ అన్న ఒక కోవిడ్ మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. దీని పూర్వోత్తరాలు పరీక్షిస్తే ఇది మన ఒమిక్రాన్ అన్న ఒక వైరస్ సబ్లైనేజ్ నుంచి వచ్చిన ఒక వైరస్. BA.2.86 అన్న ఒక వైరస్ నుంచి వేరియంట్ నుంచి డిరైవ్ అయినదే ఇది JN1. ఇది పెద్దగా సివియర్ డిసీజెస్ అయితే కాజ్ చేయట్లేదు. బట్ ఇది వ్యాప్తి చెందటం అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేయటం మాత్రము దీని ఇంతకు ముందు వేరియంట్స్ కన్నా 1.5 టైమ్స్ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే చాలా వేగం ఎక్కువ ఉంటుంది, వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే దీంట్లో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏంటంటే, మనకు ఈ వైరస్ ఒక బాడీలోకి ఎంటర్ కావాలంటే ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ ఉంటుంది. ఎస్ ప్రోటీన్ అంటారు దాన్ని, అంటే స్పైక్ ప్రోటీన్ అంటారు. ఈ ప్రోటీన్ లో చాలా చేంజెస్ వచ్చేసి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ JN1 వేరియంట్ కి ఇది మన కణాలకు అంటే మన సెల్స్ కు అటాచ్మెంట్ అయ్యి ఇంకా సెల్స్ లో పెనట్రేషన్ బాగా అవుతుంది. ప్లస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఎస్కేప్ అయ్యే పవర్ కూడా దీనికి ఎక్కువగా ఉంది. దీని వల్ల అది మన శరీరంలో ఈజీగా ఉండిపోయి ఒకరి నుంచి ఒకరికి కూడా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎవరిలోనూ ఇది తీవ్రమైన వ్యాధి కానీ తీవ్రమైన వ్యాధి లక్షణాలు కానీ కలగజేసినట్టు ఎక్కడా రిపోర్ట్స్ అయితే లేవు. సో అంటే ఈ కొత్తగా వచ్చిన ఈ కోవిడ్ వేరియంట్ గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ మాటలు బట్టి అర్థం చేసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం కాషస్ గా ఉండాలి. ఈ వేరియంట్ కి వేగంగా ఫాస్ట్ గా వెళ్లే లక్షణం ఉంది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా శర్మ గారు. ముఖ్యమైనది ఏంటంటే, ఈ కోవిడ్ వైరస్ కున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ముటేషన్స్ అంటే వేరియంట్స్ కంటిన్యూస్ గా ఇప్పుడు మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక వైరస్ ఎంటర్ అవుతుంది, బయటకు వచ్చేటప్పుడు ఇంకొకటి అవుతుంది. ప్లస్ ఈ వైరసెస్ అంతా ఏంటంటే ఇచ్చిపుచ్చుకుని ఉదార స్వభావం ఎక్కువ వీటిల్లో. వాటి పార్ట్నర్స్ కంతా వీటి జీన్స్ ఇవ్వటము, వాటి జీన్స్ ఇవి తీసుకోవటము, ఇలా కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంటాయి. వాటి ఉద్దేశం చేంజ్ అయ్యే ఉద్దేశం ఏంటి అంటే సర్వైవల్ అంతే. వాటికి ఎక్కడ మనకు ఒక సివియర్ డిసీజ్ కాజ్ చేయాలి, మనకు ఒక వ్యాధి కాజ్ చేయాలి, మనకు తీవ్రమైన వ్యాధి కలగజేయాలని వాటి ఉద్దేశం కాదు. స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే. దాంతో అవి ఏమవుతుంది, అవి ఆ స్ట్రగుల్ కోసము ఆ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ చేంజెస్ లో ఒక్కొక్కసారి ఆ వచ్చే కొత్త వైరస్ వీక్ గా ఉండొచ్చు, అది అక్కడికక్కడే చనిపోవచ్చు. కానీ ఎమర్జ్ అయ్యే వైరస్ చాలా పవర్ఫుల్ గా తయారయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ ని మోసం చేసేదిలా కూడా ఉండొచ్చు. సో ఇప్పుడున్న వేరియంట్స్ అయితే అంత ప్రమాదకరమైనవి కాదు. సో భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. వచ్చే వేరియంట్స్ కూడా లెస్ లైక్లీ, అంత సివియర్గా వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనము ఇలాంటిదే ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జాకు దీనికి తేడా ఏంటంటే,
ఇన్ఫ్లుయెన్జా చాలా ఫాస్ట్గా మ్యుటేషన్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్జా కంపేర్ చేస్తే దీని మ్యుటేషన్ రేట్ కొద్దిగా తక్కువ. దీంట్లో ఈ వైరస్ మన సెల్స్లో మల్టిప్లై అయ్యే దాని స్వభావాన్ని దీనికి కారణాలు. సో దానివల్ల మనకు అంత తొందరగా మన ఇమ్యూనిటీ ఈ వైరస్కు పోవటం అన్నది, మన తొందరగా ఒక డేంజర్ వేరియంట్ ఎవాల్వ్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ. కానీ ఎంత అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ మన జాగ్రత్తలో మనము ఉండటం ఎంతకైనా మంచిది. అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మామూలుగా ఏ కోవిడ్ అయినా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మామూలుగా ఇంతకు ముందు కన్నా ఇది ఇంకా ఫాస్ట్గా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతోంది కాబట్టి మనము ఇప్పుడు కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి. ఇంతకు ముందు అందరికీ తెలిసింది, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనలో ఒక రకమైన చాలా ఒక నెగ్లిజెన్స్ ఇది ఉంటుంది. ఎందుకులే ఏమవుతుంది అని అలా ఎప్పుడు అనుకోకూడదు. మాస్క్ కరెక్ట్గా వేసుకోవాలి. వీలున్నంత వరకు మనం దగ్గేటప్పుడు మనకు జబ్బు ఉంటే మనం దగ్గేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని దగ్గాలి. అంటే ఇలా కాకుండా మనం దగ్గేటప్పుడు ఎదుటి మనిషి ఎవరైనా దగ్గుతుంటే కొంచెం డిస్టెన్స్ పాటించటము. తర్వాత దగ్గినప్పుడు ఆ ఉమ్ము తాలూకు ఆ సలైవ డ్రాప్లెట్స్ అక్కడ ఇక్కడ పడుంటాయి కాబట్టి అవి మనం టచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అవి టచ్ చేసి మన మొహము ముక్కు టచ్ చేసుకుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతులు బాగా కడుక్కోవటం, మంచి ఆహారం తీసుకోవటము, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించటము. ఆల్రెడీ మనకి ఎటువంటి కోమార్బిడిటీస్ అయినా ఎవరికైనా ఉండినట్టయితే, అంటే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ జాగ్రత్తగా మందులు తీసుకొని, షుగర్ ఉన్న వాళ్ళు అవి కంట్రోల్ చేసుకుని, ఆస్మా పేషెంట్స్ జాగ్రత్తగా తీసుకుని, ఇలాంటి మామూలుగా ఎప్పుడు తీసుకునే జాగ్రత్తలే తీసుకుంటే చాలా మటుకు దీన్ని వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. సో అది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే దానికి అవకాశాలు ఎక్కువైపోతాయి చేంజ్ అవ్వటానికి. ఇప్పుడు 10 మందికి స్ప్రెడ్ అయితే అది 10 సార్లు మారుతుంది. అదే 1000 మందికి స్ప్రెడ్ అయింది అనుకోండి, దానికి 1000 సార్లు మారే అవకాశాలు వస్తాయి. దాంతో ఆ 1000సారి మార్పు చెందినప్పుడు అది సివియర్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం కూడా వైరస్ ఫాస్ట్గా స్ప్రెడ్ కాకుండా, దాన్ని అనవసరంగా దాన్ని కూడా మనం ఇరిటేట్ చేయకుండా, దానివల్ల మనం ఇరిటేట్ కాకుండా జాగ్రత్తగా ఉండేట్లయితే అది ఎంత తక్కువగా స్ప్రెడ్ అయితే అంత తక్కువగా మార్పు చెందే ఛాన్సెస్ ఉంటుంది, అంత తక్కువగా అది ప్రమాదకరిగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ వైరస్లకి హోస్ట్గా మారకూడదు. హోస్ట్గా మనం ఎంత తక్కువైతే అంత మారాలి. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైరస్ మన అందరికి తెలుసు, వైరస్ ఉండాలంటే దానికి ఒక లివింగ్ హోస్ట్ అవసరం. అవి ఏంటంటే వాటికి ఒక మనిషి, ఇప్పుడు ఈ వైరస్ కి ఒక మనిషి అవసరం. వాటి ఉద్దేశం మన శరీరంలో ఉండి బతకటం. అవి కూడా మనల్ని చంపాలనుకోదు, ఎందుకంటే మనమే లేకపోతే దాని ఎగ్జిస్టెన్స్, దాని ఉనికికే ప్రమాదం వస్తుంది. సో మనల్ని చంపాలని ఎప్పుడు అనుకోదు. దాని ఉద్దేశం ఎలా మన శరీరంలో మనతో కలిసి ఉండాలి అన్నదే వైరస్ ఉద్దేశం కూడా. కానీ మనము కొన్ని సందర్భాల్లో మన అలవాట్ల వల్ల, దానివల్ల వైరస్ మ్యుటేట్ అవటానికి మనం ఎక్కువగా దాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ మ్యుటేషన్ లో అది ప్రమాదకరంగా మారితే అది మనకు చాలా రిస్క్ అని అనుకోవచ్చు. సో వైరస్ మ్యుటేట్ అవ్వకుండా మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అంటే మన మనిషి కంటే కూడా వైరస్లు సీనియర్ కదా ఈ భూమికి. ఆబ్వియస్లీ కరెక్ట్ గా చెప్పారు మీరు. అవి మనము ఈ భూమి మీద రావటానికి కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయి. అండ్ మనం ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల దాకా వైరస్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ భూమి గురించి, వాతావరణం గురించి, ఎలా బతకాలన్న దాని గురించి మనకన్నా వైరస్లకు చాలా బాగా తెలుసు. మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జబుల్. వెరీ మచ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. వెరీ ఇంటెలిజెంట్ అవి. అండ్ రోజుకొక రకంగా మారుతున్నాయి. ఎంత ఫాస్ట్ గా మారుతున్నాయి అంటే మీరు ఊహించవచ్చు అవి ఎంత ఇంటెలిజెంట్. బై ఎక్స్పీరియన్స్, బై సీనియారిటీ వాటికి నాలెడ్జ్ పెరుగుతుంది. గేమ్ లో బాగా ఆరితేరుతుంటాయి ఖచ్చితంగా. మరి అంత ఫాస్ట్ గా అవి మారుతున్నాయి. ఎప్పటికప్పుడు వాటి నాలెడ్జ్ అవి అప్డేట్ చేసుకుంటున్నాయి. వాటికి తెలుసు ఇప్పుడు వీళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు, వ్యాక్సిన్ తో యాంటీబాడీస్ వస్తాయి, ఇప్పుడు మనం ఈ యాంటీబాడీస్ నుంచి ఎస్కేప్ అవ్వాలి, అంటే ఈ యాంటీబాడీస్ మనల్ని చంపేస్తాయి, అంటే మనం మారాలి. అంటే చూడండి వాటిలో ఎంత వరకు వాటికి థింకింగ్ ఉంటుంది అన్నది మనం ఆలోచించాలి. తను తాను రక్షించుకోవడం కోసం, తన ఉనికిని తాను కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా స్టెప్పులు వేయాలి. అన్ని స్టెప్పులు వేస్తుంది. సో మనల్ని మనం కాపాడుకోవటం కోసం, అలాగే దాన్ని ఎలిమినేట్ చేయటానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇలా స్ప్రెడ్ కాకుండా దానికి ఎక్కువ అవకాశాలు మనం ఇవ్వకూడదు. దానికి
ఎంత ఎక్కువ అవకాశాలు ఇస్తే అది అంత బలంగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం కోవిడ్ తోటి సహజీవనం చేయక తప్పదు అనే మాట చాలా ఎక్కువగా వినపడింది. అంటే కోవిడ్ వైరస్లు మనతోనే ఉన్నాయి అని కదా దాని సారాంశము. ఇప్పుడు మరి కోవిడ్ తో సహజీవనం తప్పదు అనుకున్నప్పుడు మళ్ళీ ఈ కోవిడ్ తో ఈ బెడదలేంటి మనకు? ఇప్పుడు కోవిడే కాదు, మనం చాలా వైరస్లతో ఆల్రెడీ సహజీవనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనం కోవిడ్ తో సహజీవనం చేయటం తప్పదు, వేరే మార్గం లేదు. ఎందుకంటే అది అలాగే ఉండిపోతుంది. ఒక్కసారి వైరస్ అన్నది మన శరీరంలో కానీ మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఆ వైరస్ ఎక్స్టింక్ట్ అన్నది కాదు. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు కొత్తగా జనాలు విపరీతంగా ప్రయాణాలు చేయటం, మన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవటం, అంటే చాలా విపరీతంగా ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయినాయి. ఎక్కువగా రోజు రోజుకి తినే ఆహారంలో ఉన్న విలువలు తగ్గిపోవటము, స్ట్రెస్ పెరిగిపోవటము, వీటన్నిటి ద్వారా ఏమవుతుంది అంటే మన ఇండైరెక్ట్ గా మన రెసిస్టెన్స్ పవర్ ఆర్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీంతో మనకు ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ విపరీతంగా పెరిగిపోతుంది. సో అందువల్లనే ఈ వైరస్ కూడా మార్పులు ఎప్పటికప్పుడు దాని సర్వైవల్ కోసం మార్పులు చెంది మనకు సడన్ గా ఒక కొత్త వేరియంట్స్ ఇలా వచ్చి ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోవటము, సివియర్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయటము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వ్యాక్సిన్లు తీసుకున్నాము, అనేక డోసులు తీసుకున్నాము, మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరిగాయని, యాంటీబాడీస్ ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా. అటువంటిప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ మనకి మధ్య జరిగే ఫైట్. ఆల్మోస్ట్ చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు చాలా మంది 2 డోసులు 3 డోసులు కూడా తీసుకున్నారు. చాలా మందికి అప్పుడు పరీక్షలు కూడా చేశాము. యాంటీబాడీ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యాంటీబాడీ లెవెల్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఇప్పుడు గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ వ్యాక్సిన్స్ గురించి మనకు చర్చలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుంటే, ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏంటి అంటే ఫ్లూ వైరస్ అంటాం. అది ఎప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్ గా ముటేట్ అయిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. కోవిడ్ కన్నా చాలా ఫాస్ట్, కరోనా వైరస్ కన్నా చాలా ఫాస్ట్ గా మ్యూటేట్ అవుతూ ఉంటుంది. అందుకే ఇన్ఫ్లుయెన్జా వైరస్ కి ప్రతి ఒక్క సంవత్సరం కొత్త వ్యాక్సిన్ యూజ్ చేస్తారు. అంటే ఆ సంవత్సరం ఏ వేరియంట్స్ ఆర్ ఏ స్ట్రెయిన్స్ అయితే ఉన్నాయో వాటిని కనుక్కొని దానికి వ్యాక్సిన్ తయారు చేస్తారు. అందుకే ఫ్లూ షాట్స్ అని తీసుకుంటుంటారు. అది ప్రతి ఒక్క సంవత్సరం మనం తీసుకోవాల్సిన అవసరం ఇన్ఫ్లుయెన్జాకు ఉంటుంది. కానీ కోవిడ్ అంత ఫాస్ట్ గా మ్యూటేట్ కాదు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్న స్టడీస్ ప్రకారము మనం అప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ ఇప్పుడు ఉన్న కొత్త వేరియంట్స్ కు డెఫినెట్ గా మరి పూర్తిగా మనకు డిసీజ్ అంటే మనకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడకపోయినప్పటికీ సివియర్ డిసీజ్ కాకుండా అయితే ఖచ్చితంగా మనకున్న ఇమ్యూనిటీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో మనకి ఇంకా ఇమ్యూనిటీ అది న్యాచురల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఉండొచ్చు, మనం తీసుకున్న వ్యాక్సిన్స్ ద్వారా ఉండొచ్చు. ఖచ్చితంగా ఇప్పటికైతే ఇమ్యూనిటీ ఖచ్చితంగా అందరికీ ఉంది. సో ఇప్పుడు వైరస్ కూడా మైల్డ్ ఉన్నప్పటికీ మనకున్న ఇమ్యూనిటీ ద్వారా ఖచ్చితంగా సివియర్ డిజీజ్ ఎవరికైనా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. COVID-19 తీసుకున్న వ్యాక్సిన్లతో పాటు కొంతమంది, ఎక్కువ మంది కాదు, కొంతమంది ఫ్లూ కూడా వ్యాక్సిన్లు తీసుకుంటారు. అవి మళ్ళీ కాపాడవు అది విషయంలో. ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఏ వ్యాక్సిన్ ఆ వైరస్ నే కాపాడుతుంది శర్మ గారు. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ నుంచి మాత్రమే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ తీసుకుంటాం, అది పోలియో నుంచి మాత్రమే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లూ కొంచెం సివియారిటీ తగ్గించడానికి 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళంతా ఎవరీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది అన్నది ఒకటి చాలా మటుకు సజెస్ట్ చేస్తున్నాం. అంటే మన నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో లేదు, ఏదైనా కోమార్బిడిటీస్ ఉండి అంటే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము, ఇలాంటి క్యాన్సర్ ఇలాంటి ఉన్న వాళ్ళు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు, లేకపోతే అందరూ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. కానీ COVID-19 వ్యాక్సిన్ ఇది కొత్త వైరస్ కాబట్టి మనకు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంకా చాలా మందికి ప్రొటెక్షన్ సఫిషియెంట్ గా ఉంది. ఒక్క సెకండ్ వేవ్ తర్వాత మనం ఏదైతే చూసామో అప్పుడు సెకండ్ వేవ్ తర్వాత అంత సివియర్ కోవిడ్ అడపా మనం ఇలా సడన్ గా కేసెస్ పెరగటము, ఒక 5-6 రోజులు ఏదో హడావిడి జరగటము, మళ్ళీ కేసెస్ తగ్గిపోవటం, ఇలా 3-4 సార్లు జరిగాయి. మనకి ఇదేం కొత్తది కాదు. ఇప్పుడు కూడా ఈ హడావుడి ఇంకొక 5-6 రోజుల్లో అయిపోవచ్చు కూడా. కానీ ఎంతైనా మనం ఇలాంటిది ఒకటి వచ్చినప్పుడు మనము పాత ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది. ఈ కొత్త వేరియంట్ తాలూకు సిమ్టమ్స్ ఏంటి? కొత్త వేరియంట్ తాలూకా సిమ్టమ్స్ ఏంటి అంటే ప్రధానంగా మనకు ఇంతకు ముందు కోవిడ్ లక్షణాలు లాగానే జ్వరము, థ్రోట్ పెయిన్ అంటే సోర్ థ్రోట్ అంటారు, కొంతమందికి దగ్గు, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జలుబు లాంటి లక్షణాలు కాకుండా ఇలాంటి ఆల్
ఇంతకు ముందు ఉన్న కోవిడ్ లక్షణాలే కాకుండా ఇప్పుడు కొత్తగా మనకు అబ్డామినల్ రిలేటెడ్ కొన్ని సిమ్టమ్స్, అంటే కడుపు నొప్పి, కొంతమందికి విరోచనాలు అవ్వటము, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ కొత్త వేరియంట్లో. పాత వేరియంట్లో ఉన్న లక్షణాలతో పాటు మనకు చాలా మందిలో కడుపు నొప్పి రావటము, వాళ్ళలో విరోచనాలు అవ్వటం, ఇలాంటివి కూడా మనం తరచూ చూస్తున్నాం. బట్ ఎంతైనా ఈ లక్షణాలు చాలా తక్కువ తీవ్రతగా చూస్తున్నాము. కానీ చాలా మంది కొంచెం అలసిపోవటం లాంటివి, బాగా వీక్నెస్, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తున్నాం. మామూలు వాళ్ళకైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే షుగరు, బీపీ, మిగతా ఏదైనా వేరే ఉన్న వాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలా? వాళ్ళు ఏం చేయాలి? షుగర్ పేషెంట్లు, బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది. ఇది వైరస్ ఇప్పుడు దాని తీవ్రత, దాని లక్షణాలు తక్కువ తీవ్రంగా ఉన్నప్పటికీ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, కొంతమంది మనకు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్, షుగర్ కూడా ఒక ఇమ్యూనిటీ తక్కువ చేసే ఒక వ్యాధి. వీళ్లకు కొంచెం లక్షణాలు ఎక్కువ తీవ్రతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఇలాంటి వీలున్నంత వరకు మేము పేషెంట్స్ చెప్పే జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ బయటికి పోకండి. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు బయటికి పోకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి జబ్బు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు బయట ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకు కొంచెం దూరంగా ఉండటం, మీ షుగరు, మీ ఇతర ఆస్తమా, మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి మందులు కరెక్ట్ టైంకి వేసుకొని కొంచెం డైట్ కంట్రోల్ అది చేసి వాటిని అంతా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు వాళ్ళు కూడా ఈ సిమ్టమ్స్ తీవ్రతను తక్కువగా పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏమేం చేయాలి, ఏం చేయకూడదు? ఇప్పుడు చాలా మటుకు మనం చూస్తాం, లైఫ్ స్టైల్లో చాలా మందికి ఆహారపు అలవాట్లు విపరీతంగా మారిపోయాయి. బయట తినటం ఎక్కువైపోయినాయి. కొత్త కొత్త ఆహారాలు, కొత్త కొత్త ఆహారశాలలు, కొత్త కొత్త హోటల్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్లస్ ఈ ఇంటికి ఫుడ్ ఇంటికే తెచ్చిచ్చే చాలా మంది యాప్స్ అవి అన్నీ ఉన్నాయి. దీనివల్ల హెల్తీ ఫుడ్ కన్జ్యూమ్ చేయటం అన్నది చాలా వరకు తగ్గిపోయింది. సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి జంక్ ఫుడ్, మోస్ట్లీ మైదాతో చేసిన ఏ ఐటమ్ అయినా, మైదా ఐటమ్స్ అంటే బేకరీ ఐటమ్స్, చాట్స్ ఐటమ్స్ లాంటివి ఎప్పుడు ఒక్కసారి తింటే పర్లేదు, అవి రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయటము. తర్వాత ఈ పిజ్జాలు, బర్గర్స్, ఇవన్నీ ఏంటంటే ఈ మైదా, పామ్ ఆయిల్ ఇలాంటివి వాడతారు. వీటిలో ఎటువంటి పోషక విలువలు ఉండవు. వాటి వల్ల మన శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓన్లీ రుచి, క్యాలరీస్ యాడ్ ఆన్ అవ్వటం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అది అయ్యి ఇండైరెక్ట్ గా మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం అంటే పళ్ళు, కూరగాయలు, మనం తినే అన్నమే తినచ్చు. మంచి ప్రోటీన్ షేక్స్ లాంటివి తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తినచ్చు, పప్పు ఇలాంటివి, ఆకుకూరలు, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్, మనం హోమ్ మేడ్ ఫుడ్ ప్రిఫరబ్లీ తీసుకుంటే, పళ్ళు, కూరగాయలు లాంటివి తీసుకుని, ఇలాంటి జంక్ అంటే మనము కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కూడా వాళ్ళు ఎక్కువగా సాసులు లాంటివి అవి వాడతారు. అవి కూడా అనే లాంగ్ రన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇండైరెక్ట్ గా మన ఇమ్యూనిటీని డౌన్ చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనకు వేరే ఏదైనా జబ్బులు వచ్చాయనుకోండి, మన ఇమ్యూనిటీ ఇంకా లో అవుతుంది. అలా కాకుండా మంచి ప్రోటీన్ డైట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్న డైట్ తీసుకుని ఇలా జంక్ ఫుడ్ దూరంగా ఉన్నట్టయితే చాలా మటుకు మనల్ని మనం కరోనా రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తు మన శరీరంలోకి అది ఎంటర్ అయినా దాని తీవ్రత చాలా తక్కువగా ఉండే అవకాశాలు మాక్సిమం ఉంటాయి. సో జంక్ ఫుడ్ తో పాటు మీరు చెప్పినట్టుగా బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్ తీసుకోవడం అనేది వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు ఇంటి ఫుడ్ తినడం అనేది మంచిది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇంటి ఫుడ్ లో వీలున్నంత వరకు ఎంత వాళ్ళైనా ఫస్ట్ మంచి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తాం. వీలున్నంత వరకు మంచి ఐటమ్సే వాడతాం. ఎక్కడ స్టోరేజ్ ఉండదు. బయట ఫుడ్ లో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ స్టోర్ చేసి ఉంటారో, ఏది వాడతారో వాళ్ళ మెయిన్ ఉద్దేశము టేస్ట్ అంతే. వాళ్ళు ఎటువంటి పోషక విలువలు ఉండాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. అట్రాక్ట్ చేయాలంటే సో అది ఓన్లీ టేస్ట్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇంటి ఫుడ్ తీసుకుంటూ మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే ఒకటి మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. వచ్చినా అది చాలా మైల్డ్ గా ఉండే అవకాశాలు మాక్సిమం గా ఉన్నాయి. ఇలా చూసాం కూడా మేము. ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు కానీ ఇంకేమైనా అటువంటి యాక్టివిటీస్ ఏమేం చేయాలి? ఖచ్చితంగా చేయాలి సార్. ఖచ్చితంగా ఆహార యాక్టివిటీ అంటే మనం ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీ అన్నది మనిషికి చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీతో బాడీలో మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బాడీకి అందే ఆక్సిజన్ పెరుగుతుంది,
టిష్యూస్ హెల్తీగా తయారవుతాయి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఓవరాల్గా మనము అందరూ యాక్టివిటీ అంటే మనం బీభత్సంగా జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తేసి కండలు పెంచాల్సిన అవసరం లేదు. సింపుల్గా డైలీ ఒక 45 minutes to 1 hour వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసుకున్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకు జిమ్ అన్నది ఓన్లీ కండలు పెంచడానికి ఒక రకంగా ఉపయోగం, అంత చేస్తే మంచిదే. వాకింగ్ చేసుకున్నా చాలా మటుకు ఉపయోగంగా ఉంటుంది సార్. ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఎవరికైనా ఇట్ ఈస్ ఏ మస్ట్. ప్రాణాయామం లాంటివి, యోగా లాంటివి ఇంకా విషయాలకు ఉపయోగపడతాయి చాలా సార్. మన యోగా, మన ప్రాణాయామము ఇవన్నీ మనకు డెఫినెట్గా మన లంగ్ కెపాసిటీ పెంచుతుంది. వాటి వల్ల ఆక్సిజన్ కెపాసిటీ పెంచుతుంది. మన కోవిడ్లో ఉన్న ఇబ్బందే అది. ఆక్సిజన్ ఆ ఆల్వియోలార్ లెవెల్లో మనం కోవిడ్ వైరస్ ఎంటర్ అయినప్పుడు ఆ ఆల్వియోలార్ లెవెల్లో మనకు ఆక్సిజన్ సరిగ్గా అందకుండా బ్రెత్లెస్నెస్ వచ్చేసి మనకు సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్కి వెళ్ళిపోతాం. కానీ ఇలా వ్యాయామం, ప్రాణాయామం, యోగా ఇలా చేసిన వాళ్ళలో ఆ లంగ్ కెపాసిటీ పెరిగి వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండి వాళ్ళు తొందరగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు వాళ్ళకి చాలా మటుకు తగ్గుతుంది. నిజంగానే వాళ్ళ కాంప్లికేషన్ రావాలి అన్న వాళ్ళ శరీర తత్వం ఉన్నప్పటికీ కాంప్లికేషన్స్ డిలే అవ్వచ్చు ఆర్ లెస్ సివియర్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా మన ప్రాణాయామం, యోగా అన్నది సైంటిఫికల్లీ ప్రూవన్. డెఫినెట్లీ మనం ఇండివిజువల్గా వాకింగ్ చేయొచ్చు. రేపు ఎక్కువ కేసెస్ పెరిగితే ఇండివిజువల్గా వాకింగ్, సైక్లింగ్ అలాంటివి చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లోనే మనము శుభ్రంగా ఒక గంట సేపు యోగా కానీ వ్యాయామం కానీ చేసుకుంటే మనల్ని మనం చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంచుకునే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. గతంలో వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు రకరకాల కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నాం. అయితే వ్యాక్సిన్ల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చాయి అంటారు కదా, ఎంతవరకు నిజమే? ఈ మధ్యకాలంలో ఒక కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవటం వలన బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి, చాలామంది చనిపోయారు అని ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. సో ఆ వ్యాక్సిన్ తీసుకున్న జనాలంతా భయపడిపోయి ఇప్పుడు డాక్టర్ల దగ్గరకు పరిగెత్తిపోయి నేను ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్నాను మరి నాకేమైనా అవుతుందా అని భయపడుతున్నారు. ఇప్పుడు మనం కొద్దిగా ఆ వ్యాక్సిన్ గురించి చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వచ్చిన ఒక సైడ్ ఎఫెక్ట్ అది నోన్ సైడ్ ఎఫెక్టే. అది కూడా వ్యాక్సిన్ తీసుకున్న 3 నెలల నుంచి 6 నెలల లోపలే వస్తుంది సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్లకు, అంతకు మించి రాదు. అందరికీ రావాలని లేదు. అది కూడా ఏంటి 2,50,000 మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది ఆ సైడ్ ఎఫెక్ట్. అది కూడా తీసుకున్న 3 నెలల నుంచి 6 నెలల లోపల. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే దాన్ని TTS అంటారు. TTS అంటే థ్రాంబోటిక్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అంటారు. అంటే మనకి యూజువల్గా వాళ్ళలో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, రక్తం గడ్డ కట్టిపోతుంది. కానీ ఇది ఒక కాంట్రాస్ట్ సిచ్యువేషన్ అనమాట. యూజువల్గా మనకు వేరే జబ్బుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు రక్తస్రావం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది, రక్తం గడ్డ కట్టిపోతుంది. దాన్నే ఇంకొక పేరు ఏంటంటే VITT అంటారు. అంటే వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ మీడియేటెడ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా అనమాట. ఇది చాలా వెరీ 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 రేర్ కాంప్లికేషన్. సో ఇది ఏదైనా ఈ సైడ్ ఎఫెక్ట్ రావాలంటే ఫస్ట్ 6 monthsలోనే వస్తుంది. సో ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2-3 years అయిపోయింది. ఇప్పుడు ఎవ్వరికి ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం లేదు. అది కూడా వచ్చిన వాళ్ళకి రేరు. అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా వ్యాక్సిన్స్లో ఉన్నదే, ఇది ఒక్క వ్యాక్సిన్తో ఉన్నది కాదు. సో ఎవ్వరు వ్యాక్సిన్ గురించి అపోహ వద్దు. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏదైనా RRR అంటాం. RR అంటే రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు దాంట్లో మనకు రివార్డ్ అంటే బెనిఫిట్ ఎంత ఉంటుంది, రిస్క్ ఎంత ఉంటుంది అన్నది మనం కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఆ టైంలో మనకు బెనిఫిట్ ఎక్కువ వ్యాక్సిన్స్ వల్ల, రిస్క్ చాలా తక్కువ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో వ్యాక్సిన్ గురించి ఎటువంటి అపోహలొద్దు. డెఫినెట్గా ఈ మనం తీసుకున్న వ్యాక్సిన్స్ అన్నీ మంచివే. డెఫినెట్గా దానివల్ల ప్రొటెక్షన్ వచ్చింది. డెఫినెట్గా దానివల్ల మార్టాలిటీ అంటే డెత్స్ తగ్గాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నెగ్లిజిబుల్, వచ్చినా చాలా తక్కువ. ఇప్పుడు ఇంత లాంగ్ 3 నెలలు 6 నెలల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎవరికి రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో
మనం ఏమైనా ఎక్స్ట్రా డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉందా? అవును. కొత్త వ్యాక్సిన్లు ఏమైనా రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఉన్న కొత్త వేరియంట్ ఈ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అన్నది ఇంకా ఎవిడెన్స్ అయితే లేదు. బట్ ఇప్పుడు ఫార్చునేట్లీ ఉన్న వేరియంట్ చాలా తక్కువ సివియారిటీతో ఉంది కాబట్టి ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కొత్తగా బూస్టర్స్ తీసుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అయితే రికమెండేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వట్లేదు. ఇప్పుడు వ్యాధి తీవ్రత కూడా తక్కువగానే ఉంది కాబట్టి మనం వ్యాక్సిన్ బాట పట్టేదానికన్నా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా మటుకు కోవిడ్ గురించి ఎస్కేప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నథింగ్ టు వరీ. సో ఇప్పుడు COVID-19 అనే దానికి ఆ పేరు పెట్టుకున్న వైరస్కు మనం శాశ్వతంగా పర్మనెంట్గా కంప్లీట్గా వ్యాక్సిన్ అనేది రావాల్సిన అవసరం ఉందా? అది వస్తుందా? అంటే కోవిడ్ అన్నది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు శర్మ గారు అది మనతో ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. ఈ RNA వైరసెస్ యొక్క లక్షణమే అది మారుతూ ఉంటుంది. వ్యాక్సిన్స్ అయితే మనము ఫ్లూకి ఎలా ఇప్పుడు ఫ్లూ ఉంది మనకి ఎప్పుడో 1918లోనో తర్వాత 1930s 40sలోనో అప్పుడు పాండమిక్స్ వచ్చాయి. తర్వాత పాండమిక్స్ లేవు, అబ్సల్యూట్లీ కంట్రోల్గా ఉంది. అప్పుడు మనకు ఒక 10-15 సంవత్సరాల కిందట బర్డ్ ఫ్లూ అని, ఏవియన్ ఫ్లూ అని, H1N1 అని ఇలా ఒక మనల్ని కొద్దిగా భయపెట్టినా మనం తొందరగానే వాటిని కంట్రోల్ చేయగలిగాం, ఎందుకంటే ఎఫెక్టివ్గా వ్యాక్సిన్ కనిపెట్టగలిగాం. అలాగే ఇప్పుడు మనం కోవిడ్కి కూడా మనకు కంటిన్యూస్గా వ్యాక్సిన్స్ ఉంటాయి. ప్రాబబ్లీ మనకు ఫ్యూచర్లో ఫ్లూ షాట్స్ ఎలా సంవత్సరానికి ఒక్కసారి మనం తీసుకుంటామో అలా కోవిడ్కి కూడా పీరియాడిక్గా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందేమో. కానీ కోవిడ్ అంత భయంకరమైన వైరస్ కాదు. కానీ మనకు ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఏంటంటే అది కొత్త వైరస్ కొత్తగా వచ్చింది కాబట్టి మనకు అంత మార్టాలిటీ అంత ఇది అయింది. కానీ ఇప్పుడు ఫ్లూ షాట్స్కి అవసరం ఉన్నట్టు అవసరం రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఎందుకంటే బట్ కోవిడ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కోవిడే కాదు, ఇప్పుడు రైనో వైరస్ అంటారు, అడినో వైరస్ అంటారు. ఈ చాలా మటుకు మనం చూసే ఈ జలుబు దగ్గు ఇవన్నీ వాటి వల్లనే. రైనో వైరస్ కూడా ఒక 1000 రకాలు ఉంటాయి. సో అలాగే కోవిడ్ కూడా మనతో ఉండిపోయి ఇలా చిన్నగా మనకు జలుబు అలా కాస్ చేయటం, మనం దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం, తగ్గిపోవటం జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్గా మనం వ్యాక్సిన్ అయితే మనము ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఆ టెక్నాలజీ ఉంది, వ్యాక్సిన్ అయితే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. సెకండ్ వేవ్ కొంచెం ఎక్కువ ప్రమాదమైంది కదా? ఎస్. సెకండ్ వేవ్ ఏంటంటే మనకు మెజారిటీ ఆఫ్ ది కేసెస్ కొత్త వేరియంట్, డెల్టా వేరియంట్. సో అప్పుడు కొంచెం మనకు మన శరీరానికి అది కొత్త వైరస్, ఆ వైరస్ యాక్ట్ చేసే ఇది కూడా అలాగే ఉండింది, దాని పెథోజెనిసిస్ కూడా అలాగే ఉండింది. సో దానివల్ల వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండింది. మార్టాలిటీస్ కూడా ఫస్ట్ వేవ్ కంపేర్ చేస్తే సెకండ్ వేవ్కి ఎక్కువగా ఉండింది. ఫస్ట్ వేవ్లో చాలామంది ఓల్డ్ పీపుల్కే ఎఫెక్ట్ అయింది, కానీ సెకండ్ వేవ్కి వచ్చేసరికి చాలా యంగర్ జనరేషన్ కూడా దాంతో సఫర్ అయ్యి యంగర్ జనరేషన్ కూడా చనిపోవటం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు వృద్ధులు ఎలా ఉండాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? అవును, చిన్నపిల్లలు వృద్ధుల్లో కూడా ఇప్పటికి కూడా ఈ వైరస్ కొద్దిగా మామూలు ఈ యంగ్ పాపులేషన్ కన్నా చిన్నపిల్లల వృద్ధుల్లో కొద్దిగా తీవ్రంగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే వృద్ధులు అయినంత మటుకు బయటికి పోకుండా ఉండటం మంచిది. కానీ ఇంట్లో ఉన్న వేరే చిన్నవాళ్ళు బయటికి వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు అలాంటిది వస్తే చిన్నపిల్లలకు వృద్ధులకి దూరంగా ఉండటం. ఎందుకంటే వాళ్ళు బయటికి పోకుండా వీళ్ళు బయటికి పోయి వ్యాధి తీసుకొచ్చి వీళ్లకు అంటగట్టే ప్రమాదం ఉంటుంది. సో అలా కాకుండా వీళ్ళు కూడా బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ కంపల్సరీగా ధరించాలంట. మాస్క్ ధరించాలి. ఆల్రెడీ ఇప్పుడు అఫెక్ట్ అయిన దేశాలు సింగపూర్ తీసుకోండి, థాయిలాండ్ తీసుకోండి, ఆ దేశాల్లో ఆల్రెడీ అందరూ మాస్క్ ధరిస్తున్నారు. మాస్క్ ధరించటం ఎప్పటికైనా చాలా మంచిది, సేఫ్ మెథడ్. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ సింపుల్ మెథడ్ ఫర్ ప్రివెన్షన్. మాస్క్ ధరించి వెళ్తే వాళ్లకు వచ్చే అవకాశాలు తక్కువ, వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఇన్క్యుబేషన్ పీరియడ్ అని ఒక 5-6 days ఉంటుంది. ఆ టైంలో మనకు పెద్దగా లక్షణాలు ఉండవు.
ఆ టైంలో కూడా ఒక్కొక్కసారి మనము వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కొద్దిగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు ఈ వైరస్ కంటైన్ చేయొచ్చు. అది సేమ్ టైం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అది దానికి ఎక్కువ అనవసరంగా అది మ్యూటేట్ అయ్యే అవకాశాలు దానికి ఇవ్వకూడదు. గ్యాదరింగ్స్ ఎలా చూడాలి? గ్యాదరింగ్స్ ఇప్పటికైతే జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న చిన్న గ్యాదరింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే మనకు ఎటువంటి అలాంటి గ్యాదరింగ్స్ చేయకూడదు అని, బట్ వీలున్నంత వరకు. ఇప్పుడు ఏదో చాలా ఇంపార్టెంట్ గ్యాదరింగ్ అయితే ఫైన్, మనం ఊరికే మనం ఏదో 10 సంవత్సరాలకు కలిసాము. పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కదా, ఫంక్షన్స్. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ అంటే అది వీలున్నంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ యాజ్ ఆఫ్ నౌ గైడ్ లైన్స్ ప్రకారము అది చేయొచ్చు. ఇప్పుడు ఏదో మనం ఊరికే ఏదో చాలా రోజుల తర్వాత కలిసాము, ఒక గ్యాదరింగ్ పెట్టుకుందాం. ఇలా లాస్ట్ టైం కోవిడ్ లో ఇలా గ్యాదరింగ్ చేసుకుని కోవిడ్ తో సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అనవసరమైన గ్యాదరింగ్స్, అనవసరమైన ట్రావెల్ తక్కువగా చూశారు. అనవసరమైన గ్యాదరింగ్స్, అరే నేను బానే ఉన్నా, నువ్వు బానే ఉన్నావు, మనం నలుగురే కదా, ఏమవుతుంది, అలాంటి అనవసరమైన గ్యాదరింగ్స్, అనవసరమైన ట్రావెల్. మనం ఇప్పుడు ఎవరి సండే ఏదో హోటల్కి పోయి తినటం, ఏదో మాల్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ ఇలాంటి టైంలో అవాయిడ్ చేయటం ఎంతైనా మంచిది. సోషల్ డిస్టెన్స్ ఎలా చూడాలి? సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి సార్. ఎప్పటికైనా సోషల్ డిస్టెన్స్ అన్నది చాలా మంచిది. మనం 6 feet డిస్టెన్స్లో ఉంటూ మాట్లాడుకోవటము, మాస్క్లు వేసుకోవటము ఇలాంటివి చేస్తే, ఇప్పుడు వైరస్ కూడా, ఇప్పుడు మనం ఇంత దూరంలో కూర్చున్నాం, మన ఇద్దరు 6 feet దూరంలో కూర్చున్నాం. ఇప్పుడు నాకు కోవిడ్ ఉండి నేను దగ్గినా కూడా మీరు మాస్క్ వేసుకోలేదు, ఇప్పుడు నేను దగ్గినా కూడా మీకు వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఆ దగ్గినప్పుడు ఆ మైన్యూట్ డ్రాప్లెట్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ 6 feet కన్నా ఎక్కువ ఉండదు. సో అవి అక్కడ పడిపోతాయి, అంత డిస్టెన్స్ తక్కువ ఉంటాయి. సో ప్రిఫరబ్లీ ప్లస్ రూమ్స్ వెంటిలేట్ పెట్టుకుంటే అవి అలా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మరీ ఇక్కడ నేను కూర్చొని, మనం ఇద్దరు ఇలా కూర్చొని గంటల తరబడి ఒక 4-5 గంటలు మాట్లాడుకుంటూ మాస్క్ వేసుకోకుండా ఉంటే అప్పుడు ఛాన్సెస్ పెరుగుతాయి. అదే మనం అంత ఛాన్స్ ఇవ్వకూడదు. సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, మాస్క్ వేసుకుంటే మంచిది. మాస్క్ లేదు, ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంత దూరంలో కూర్చొని మాట్లాడుకుని గంట సేపు మాట్లాడుకున్నా, ఇప్పుడు దగ్గు లేదు కానీ విపరీతంగా దగ్గు ఉందనుకోండి, అప్పుడు కొంచెం టైం తక్కువ చేయాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అమౌంట్, డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజరు, ఎంత వైరస్ బయటకు వస్తుంది, ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతున్నాం, ఇవన్నీ ఎంత తగ్గిస్తే అంత మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అని కూడా వార్తలు క్వశ్చన్ మార్కులు వేస్తున్నారు, ఆశ్చర్య మార్కులు వేస్తున్నారు కదా, మీరు ఎలా చూస్తున్నారు? లాక్డౌన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు శర్మ గారు. అంటే నేను ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ప్యూర్లీ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడుతున్నా. అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ పాయింట్ నేను మాట్లాడటం లేదు. ప్యూర్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ ఈ వేరియంట్ కాజ్ చేస్తున్న డిజీజ్ సివియారిటీ చాలా తక్కువ కాబట్టి మనకు కంప్లీట్గా లాక్డౌన్ అవసరం లేదు. మార్టాలిటీ ఇంతవరకు మనం చూస్తున్నది ఓన్లీ హై రిస్క్ ఇండివిజువల్స్లోనే. వాళ్ళు సపరేట్ కేర్ తీసుకుంటూ, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ, మనం జాగ్రత్తలు పాటిస్తే లాక్డౌన్ ఎటువంటి అవసరం లేదు. చెప్పేదల్లా ఒకటే, అనవసరమైన ట్రావెల్ అవాయిడ్ చేయండి. సండే మీరు హోటల్కి వెళ్ళి తినకపోతే కొంపలేం అంటుకుపోదు. కొన్ని రోజులు, ఎన్ని రోజులు తిన్నారు కదా, కొన్ని రోజులు హోటల్కి వెళ్ళి ఏం తినకండి, అలాంటివి అవాయిడ్ చేయండి. ఇంట్లో శుభ్రంగా తినండి, అనవసరంగా తిరక్కండి. ఇప్పుడు పెళ్లికి వెళ్ళకపోతే ఏమైనా అవుతుంది అంటే వెళ్ళండి, అవసరమైనవి ఎంతో అంత చేయండి, అనవసరమైన వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అనేది మనకి హార్ట్ ఫెయిల్ అవటం కానీ, తర్వాత బ్లడ్ ఆగిపోవటం కానీ, తల చచ్చిపోవటం కానీ, రకరకాలుగా జరిగే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అని కొన్ని చెప్తున్నారు కదా, దాన్ని ఆ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ని ఇప్పుడు కొత్తగా వచ్చిన కోవిడ్ ని రెండు కలుపుకొని చూడాలి. అదే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అంటే ఇంకో రకంగా మనం లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని కూడా అన్నాం ఇంతకు ముందు. లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు ఎనీ వైరస్, మీరు చికెన్ గునియా తీసుకోండి, చాలా రోజులు జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతారు. డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళు చాలా నెలల తరబడి బాగా వీక్నెస్తో సఫర్ అవుతారు. ఇలాగే కోవిడ్లో కూడా దాని పెథోజెనెసిస్ అలా చూసుకుంటే లాంగ్ టర్మ్ చాలా ఈ వీక్నెస్ రావటము, కొంతమందికి షుగర్ అటాక్ అవటం, అది వేరే డిఫరెంట్ కారణాలు ఉండొచ్చు. అంటే అప్పుడు యూజ్ చేసిన మందులు ఉండొచ్చు, మన శరీరంలో జరిగే ఇమ్యూనాలజికలీ మీడియేటెడ్ చేంజెస్ ఉండొచ్చు. ఇప్పుడు కోవిడ్ అంతా ఇవన్నీ ఎలా అంటే ఒక వైరస్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మన బ్యాక్టీరియాలో వెళ్ళి సెల్స్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేసే దానికన్నా అవి యాంటీజెన్స్కి మన శరీరం, మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది కదా, యాంటీబాడీస్. ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ మధ్యలో జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.
అన్నమాట. వీటిని ఇమ్యూన్ మీడియేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇలాంటి ఒక సివియర్ కోవిడ్లో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా కొన్ని స్టడీస్లో కొంతమందికి అవన్నీ డైరెక్ట్గా కోవిడ్కే లింక్ అయినట్టు ఎక్కడ స్పెసిఫిక్ దాఖలాలు లేవు. వీళ్ళందరికీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కోవిడ్ టైంలో జరిగిన ట్రీట్మెంట్ ఇవన్నీ కలిస్తే కొంతమందికి ఎక్కువైనాయి. కానీ ఇప్పుడు 2 సార్లు కోవిడ్ వచ్చి ఇప్పుడు కొత్తగా JN.1 వేరియంట్తో మళ్ళీ కోవిడ్ వచ్చిన అలాంటి ప్రమాదం ఏమైనా ఉంటుందని అయితే ఇప్పుడు ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, ఉంటుందని నేను కూడా అనుకోను. సో ఈ కోవిడ్ కాన్సెప్ట్లో కోవిడ్ రిలేటెడ్గా యాంటీబయాటిక్స్ యూసేజ్ ఎలా చూడాలి? ఇప్పుడు దగ్గు, జలుబు, జ్వరం అనగానే బయట మనము ఎడాపెడి యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం. అదొక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. మన భారతదేశంలో మనం చూసుకుంటే ఈ యాంటీబయాటిక్ మిస్యూజ్ అన్నది నన్ను అడిగితే కోవిడ్ కన్నా భయంకరమైన ప్రాబ్లంగా నేను చెప్తాను. మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎంత పెరిగిపోతుంది అంటే అంత తీవ్రంగా పెరిగిపోతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు యాంటీబయాటిక్సే ఉండవు. చాలా మటుకు మనకు వచ్చే దగ్గులు, జలుబులు ఇవన్నీ వైరస్ రిలేటెడ్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ మనము ఒక సెకండరీ ఇన్ఫెక్షన్ ఏదైనా డాక్యుమెంట్ చేస్తే, లేకపోతే అది బ్యాక్టీరియల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అని ప్రూవ్ చేస్తే తప్ప అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడటం ఎంతైనా అవాయిడ్ చేయాలి. కోవిడ్లో కూడా మనం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడాం. కోవిడ్ ఒక వైరస్ ఇన్ఫెక్షన్. యాంటీబయాటిక్స్ ఎలాంటి పని చేయవు. దానికి ఉన్న యాంటీవైరల్సే ఎంతవరకు పనిచేస్తాయో మనకు తెలియదు. అయినా అప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొన్ని వాడాం మనం యాంటీవైరల్స్. సో అనవసరమైన యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో వాడటం మాత్రం చాలా మటుకు నిషేధించాలి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయం మీద, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీద. ఇది చాలా సివియర్ ప్రాబ్లం. కోవిడ్ అయినా థియరిటికలీ మనం మాట్లాడుకుంటే ఒక రోజు ఎక్స్టింక్ట్ అవుతుందేమో, కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే, ఈ రోజు మనం జాగ్రత్త పడకపోతే మాత్రం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది మనల్ని ఫ్యూచర్లో దారుణంగా దెబ్బతీసేది మాత్రం 100% అని నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ కోవిడ్ కాన్సెప్ట్లో మీరు ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ అనిపిస్తే, కోవిడ్ దగ్గరగా ఉన్న సిమ్టమ్స్ అనిపిస్తే మీరు ప్రిస్క్రైబ్ చేసేది ఏంటి? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. పేషెంట్కి ఏముంటుంది? జ్వరం ఉంటుంది, జలుబు ఉంటుంది, గొంతులో ఇరిటేషన్ ఉంటుంది, దగ్గు ఉంటుంది. ప్రిఫరబ్లీ ఒక పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ తీసుకోవటం, ఒక యాంటీహిస్టమినిక్ లాంటిది ఇవ్వటం, కొంచెం వారం వాటరు, వేడి గ్రీన్ టీ లాంటివి, వేడి కషాయాలు లాంటివి. అప్పుడు బోల్డ్ కషాయాలు తాగారు. డెఫినెట్లీ దట్ ఈస్ హెల్ప్ఫుల్. కషాయం తాగితే మనకు థ్రోట్ ఇరిటేషన్ తగ్గుతుంది. అలాంటివి తీసుకోవటము, మంచి వాటర్ కన్జ్యూమ్ చేయటం, ఆవిరి పట్టడం, దానివల్ల బ్రహ్మాండమైన రిలీఫ్ వస్తుంది. మనకేంటి ముక్కు దిబ్బడ, ముక్కులు ఇదైపోయి ఇది ఉంటుంది. ఆ గొంతు నొప్పికి గార్గ్లింగ్స్ చేయటం, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవటం, వాటర్ తీసుకోవటం, ఇలాంటి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో 90% ఆఫ్ ది కోవిడ్ని మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కోవిడే కాదు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ని మేనేజ్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ మనకు టెంపరేచర్ మరి 104, 105 డిగ్రీలు ఉంది అండ్ ఏదైనా ఇన్ఫ్లుయెన్జా అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది యూజువల్గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో అది మన థ్రోట్ని అఫెక్ట్ చేస్తుంది. స్ట్రెప్టోకాకస్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటిది ఏదైనా ఇన్ఫెక్షన్ మనకు ఉంది, దాని లక్షణాలు ఏమైనా కనిపిస్తే తప్ప యాంటీబయాటిక్స్ మాత్రం వాడకూడదు శర్మ గారు. సో డాక్టర్ని మనం సంప్రదిస్తే సరిపోతుంది. మరి మనకు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించేదాకా మాత్రము మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, డోలో ఇలాంటిది, లేకపోతే ఎనీ పారాసెటమాల్ ట్యాబ్లెట్, టీమ్ ఇన్హలేషన్, మన చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో ఈ కొత్త వేరియంట్ గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎటువంటి లాక్డౌన్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం తట్టుకునే పరిస్థితులు మనం ఉన్నాము. అయితే మనం క్రమశిక్షణ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారము, వ్యాయామం, సోషల్ డిస్టెన్సు, ఇటువంటి చిన్న చిన్న క్రమశిక్షణలు పాటిస్తూ మరి ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటే చెప్పినవి వాడుకుంటే సరిపోతుంది అంటారు. అంతే కదా? ఖచ్చితంగా శర్మ గారు. మీరేమైనా సింగిల్ మెసేజ్ అని చెప్పాలనుకుంటున్నారా ఈ టైంలో? కోవిడ్ గురించి ఎవరు భయపడకండి. వ్యాక్సిన్ గురించి ఎవరు ఆపోహలొద్దు. కోవిడ్ అంత భయంకరమైన జబ్బు కాదు. దాన్ని మనం ఇరిటేట్ చేసేది వద్దు. దాన్ని మనం ఎంత ఇరిటేట్ చేస్తే అది మనల్ని అంత ఇరిటేట్ చేస్తుంది. దాన్ని ఇరిటేట్ చేయకూడదంటే దానికి అనవసరంగా మ్యూటేట్ అయ్యే ఛాన్సెస్ మనం ఇచ్చేది వద్దు. దాన్ని ప్రశాంతంగా బతకనిద్దాం, మనం ప్రశాంతంగా బతుకుదాం. ఛాన్సెస్ అంటే ఏంటి? మనం అంటే స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. అది ఎంత స్ప్రెడ్ అయితే అంత మ్యూటేషన్. అంతే. మనం అనవసరంగా అంటే మాస్కులు వేసుకోవడము, సోషల్ డిస్టెన్స్. అంతే. ఇప్పుడు మరి ఒక్కరికి వచ్చింది అనుకోండి కోవిడ్, ఆ కోవిడ్ అతను ఇంకో 100 మందికి స్ప్రెడ్ చేయకుండా ఉంటే మనం 100 మ్యుటేషన్లు కాపాడిన వాళ్ళు అవుతాం. ఆ 100 మ్యుటేషన్లో మన దురదృష్టవశాత్తు ఇంకోటి ఏదో డేంజర్ మ్యుటేషన్ అయిందంటే ఇది
కోవిడ్ అన్నది అది మంచి వైరస్, దాన్ని ప్రశాంతంగా బతికినిస్తే అది మనల్ని ప్రశాంతంగా బతికినిస్తుంది. పిల్లిని పులి చేయకూడదు మనం. అంతే, అందుకే స్ప్రెడ్ ఆపాలి అంటారు. లాక్డౌన్ ఉద్దేశం కూడా అదే, స్ప్రెడ్ ఆపటం. ఎందుకంటే ఎంత స్ప్రెడ్ అయితే ఆ వైరస్ అంత వైలెంట్గా మారుతుంది. అది వైలెంట్గా మారకుండా మనం చూసుకుంటే చాలు. దాన్ని సైలెంట్ చేయాలి. దాన్ని సైలెంట్ చేయాలి. థ్యాంక్ యూ. వెరీ నైస్.